మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అలవైభోగాపురం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. విమానాశ్రయంలో విమాన ల్యాండింగ్ విజయవంతం, ప్రపంచ అగ్రశ్రేణి నగరిగా మారుతుంది, త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంత ప్రపంచంలో అగ్రశ్రేణి నగరిగా త్వరలో మారబోతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శంషాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలకు ధీటుగా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తుందన్నారు. ఇక్కడ రన్వేపై విమాన ల్యాండింగ్ పరీక్ష నిర్వహణకు ఢిల్లీ నుంచి ఆదివారం ఆయన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో వచ్చారు. ఈ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. అనంతరం రామ్మోహన్ నాయుడు అక్కడ మాట్లాడారు. ఈ ప్రక్రియ విజయవంతమైందంటే ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరినట్టు. దీనివల్ల అంతర్జాతీయ నగరాలతో అనుసంధానం ఏర్పడుతుంది. స్థిరాస్తి వ్యాపారం, ఉపాధి కల్పన, వ్యవసాయ, ఆహారోత్పత్తులు ఎగుమతులు పెరుగుతాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భాషతోనే బంధం బలోపేతం అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేశారు. 50 దేశాల్లో తెలుగు మాట్లాడుతున్న గొప్పతనానికి నిదర్శనం. ఇంగ్లీష్ అధిక వినియోగంతో తెలుగు లాంటి ప్రాచీన భాషలపై ప్రతికూల ప్రభావం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్. భాషా వారసత్వం, సంస్కృతితోనే మన సంబంధాలు బలోపేతం అవుతాయి. ఇందులోనూ కీలక పాత్ర పోషించేది మాతృభాష. మన పూర్వీకుల నుంచి వచ్చిన మాతృభాషను కాపాడుకోవాల్సిన దాన్ని ప్రతి ఒక్కళ్ళు విధిగా భావించాలని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ అన్నారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన ఆదివారం సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రథంపై ఊరేగించి ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు భారతమిత్ర బిరుదునిచ్చి సత్కరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మదురోవ్ స్థానంలో రోడ్రిగ్జ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 90 రోజుల పాటు అధ్యక్షురాలిగా ఉండనున్న వెనిజులా ఉపాధ్యక్షురాలు గుర్తిస్తున్నట్టు ప్రకటించి సైన్యం ప్రకటన చేసిన రక్షణ మంత్రి పాడ్రినో ఆమె అధికారం చేపట్టాలని సుప్రీంకోర్టు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉపాధ్యక్షురాలు చమురు ఆర్థిక శాఖల మంత్రి డెల్ఫీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తోంది. వెనిజులా చట్టాల ప్రకారం ఆమె బాధ్యతలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించడం, దేశం సైన్యం ఆమెకు మద్దతుగా నిలిచింది నేపథ్యంలో రోడ్రిగ్జ్ అధికార బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎక్కడా దీనిపై ప్రకటన వెలువడలేదు. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించినట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నీటి హక్కులపై రాజీ లేదు అంటూ రాయలసీమ లిఫ్ట్ ఆగడానికి కారణం జగనే. ఎన్జీటీ ఆదేశంతోనే 2020లో నిలిచిన ఎత్తిపోతల పనులు చంద్రబాబుని బూచిగా చూపుతూ తెలంగాణ నేతల రాజకీయ ఎత్తుగడలు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అనేది రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ధ్వజమెత్తారు. చంద్రబాబుని బూచిగా చూపి రాజకీయ ఉనికి చాటుకోవడం తెలంగాణలో అధికార విపక్షాలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ నేతల వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ లబ్ధికి వైకాపా ప్రయత్నం అన్నటువంటిది వెరితనం. కాకపోతే ఇప్పుడు మాట్లాడింది రేవంత్ రెడ్డి అనే పదం వాడడానికి కూడా ధైర్యం చాలట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాయలసీమ లిఫ్ట్ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి అయితే అతనే ఆపాడని చెప్పడం అంటే అంతకంటే వెరితనం ఇంకేమైనా ఉందా, అమాయకత్వం ఇంకేమైనా ఉందా? కాకపోతే ఇదే మన ఆంధ్రాకి పట్టిన దరిద్రం. లేకపోతే తొలి దశలో గుర్తిస్తే చికిత్స వారం రోజులే సాధారణ యాంటీబయాటిక్స్తో నయం, నిర్లక్ష్యం చేస్తే అవయవాల పనితీరుపై దుష్ప్రభావం. స్క్రబ్ ట్రైఫస్పై ఈనాడుతో డాక్టర్ ఎంవీ రావు స్టేట్మెంట్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఒకటే. ఇకపోతే సిలబస్ కంటే ఆచరణాత్మకమైనటువంటి బోధనే ముఖ్యం, తల్లిదండ్రుల ఆలోచన పరిధి పెరగాలి. ఈనాడు రిపోనెన్స్ వెబినార్లో నిపుణుల స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అడుగు పెట్టాక 5 నిమిషాల్లోనే బంధించారు. కారకాస్లో ఆపరేషన్ కోసం ఆగస్టు నుంచి అమెరికా ప్రణాళిక. వెనిజులా అధ్యక్షుడు మదురోని బందీగా చేసుకునేందుకు అమెరికా ప్రత్యేక కమాండోలు పకడ్బందీగా చేపట్టిన ఆపరేషన్ ఆధునిక సైనిక చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ఆపరేషన్ కోసం అగ్రదేశ వ్యూహకర్తలు నిరుడు ఆగస్టు నుంచే ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా అందిన వివరాల ప్రకారం అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏకి చెందిన గూఢచారుల చిన్న బృందం 2025 ఆగస్టులోని వెనిజులాలోకి ప్రవేశించింది. కార్కాస్ చుట్టుపక్కల మదురో కదలికలపై నిఘా వేసింది. ఆయన కదలికలు బాగా తెలిసిన సన్నిహిత వ్యక్తి నుంచి కీలక సమాచారం సేకరించింది. అదే సమయంలో స్టెల్త్ డ్రోన్ల దళం కూడా కార్కాస్పై నిశ్శబ్దంగా సంచరిస్తూ మదురో తిరిగే ప్రదేశాలకు సంబంధించిన మ్యాప్ను తయారు చేసింది. డెల్టా ఫోర్స్ కమాండోలు ఈ ఆపరేషన్ కోసం కెంటకీలోని స్పెషల్ ఆపరేషన్స్ కమాండో మదురో ఇంటి నమూనాను సృష్టించారు. దాన్ని ఆధారంగా చేసుకుని స్టీల్ డోర్లను అత్యంత వేగంగా బద్దలు కొట్టడం సాధనం చేశారు. అయితే ఇక్కడే చిక్కు వచ్చి పడింది. అగ్రరాజ్యంలో ఉద్రిక్తత నేపథ్యంలో మదురో మొత్తం 8 ప్రదేశాల్లో మార్చి తిరుగుతుండేవారు. రోజు సాయంత్రం అయ్యే వరకు ఆయన ఎక్కడ ఉంటారో అమెరికా నిఘా వర్గాలు ఖచ్చితంగా ఊహించలేకపోయాయి. డెల్టా ఫోర్స్ సాధన చేసే నమూనా తరహా ఇంట్లోనే ఆయన ఉన్నట్టు ధృవీకరణ జరగడం ఆపరేషన్కి తప్పనిసరిగా మారింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఈనాడుకి సంబంధించింది. లేకపోతే సాక్షి చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపేయడంపై మండిపడుతున్న రాష్ట్రం, సీఎం చంద్రబాబు చేసిన అన్యాయంపై ఘోషిస్తున్న సీఎం రైతాంగం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కును తాకట్టు పెడతారంటూ బాబుపై రైతుల ఆగ్రహం. అధికారంలోకి రాగానే ఏపీ హక్కును పరిరక్షిస్తూ సీమ ఎత్తిపోతలను చేపట్టిన నాటి సీఎం వైఎస్ జగన్ మంచి పేరు వస్తుందని అసూయతో సీమ ఎత్తిపోతలపై చంద్రబాబు అక్కసు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అడుగడుగును అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు పనులకు చంద్రగ్రహణం, రాజోలి జోలదరాశి రిజర్వాయర్లు, కుందు ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టి ఎత్తని బాబు సర్కార్, ఓటుకి కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు నీళ్లు వదిలిన చంద్రబాబు, విద్యుత్ పేరుతో శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ ఖాళీ చేస్తున్న నోరు మీద పని వైనం, 2014-19 మధ్య నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడినా చెల్లించిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి దాపురిస్తుండటంతో రైతుల్లో ఆందోళన. బాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్న ప్రజాస్వామికవాదులు, సాగునీటి రంగ నిపుణులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే న్యూయార్క్ జైల్లో మధురో నిర్బంధం, డ్రగ్స్ టెర్రరిజం కేసులో నేడు మన్హట్టన్ ఫెడరల్ కోర్టు ముందుకు వెనిజులా మధ్యంతర అధ్యక్షులుగా రోడ్రిగ్స్ ప్రమాణ స్వీకారం, నికోలస్ మధురోను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. మరో దేశానికి వలస కాలనీగా ఉండబోమని తేల్చి చెప్పిన రోడ్రిగ్స్, అమెరికా దాడిలో తమ పౌరులు సైనికులు మరణించారని వెల్లడి. అమెరికా చర్యలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నేడు చర్చ. కరెంటు లేదు, ఆహారం దొరకదు, వెనిజులాలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజలు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, మూతపడిన దుకాణాలు, కార్కాసులోని భారతీయుల కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు, అలాగే వెనిజులా మీద చర్య చట్టవిరుద్ధం అంటూ కమలా హ్యారిస్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే విజన్ వైజాగ్లో కీలకమైనటువంటి అడుగు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం. ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక మైలు రాయి, మా పాలనలో వేగవంతమైన అనుమతులు, గణనీయమైన భాగం అప్పుడే పూర్తి, పునరావాసం భూసేకరణ కోసం సుమారు 960 కోట్లు ఖర్చు. ఆ కృషే ఇవాటి కీలక మైలు రాయిని చేరేందుకు ముఖ్య కారణం. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూప్కి అభినందనలు. ఎయిర్పోర్ట్ బైపాస్ ప్రాజెక్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారం నాకు గుర్తుంది అన్నటువంటి హైలైట్ చేశారు. అట్లాగే జగన్ విజన్ దట్ ఈజ్ భోగాపురం అంటూ ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణం, అన్ని అనుమతులు సాధించి 2023 మే 3న వైఎస్ జగన్ శంకుస్థాపన. నిర్దేశించిన లక్ష్యంలోగా 2026లో అందుబాటులోకి వస్తున్న ఎయిర్పోర్ట్. 2019 ఎన్నికల ముందు అనుమతి లేకుండా చంద్రబాబు శంకుస్థాపన, భూసేకరణ కూడా చేయకుండా చేతులు ఎత్తేసిన చంద్రబాబు సర్కార్. 2022 కోర్టు కేసులు తొలగించి భూసేకరణ పూర్తి చేసిన జగన్ సర్కార్. అదే ఏడాదిలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ఎన్ఓసి. శంషాబాద్కి వైఎస్ఆర్, భోగాపురానికి ఆయన తనయుడు వైఎస్ జగన్ శంకుస్థాపన చేయడంపై జీఎంఆర్ చైర్మన్ హర్షం. భోగాపురం క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోవడానికి బాబు ఆపసోపాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. పోతే గంజాయి కూటమి అన్నటువంటిది ఇంకొకటి హైలైట్ చేశారు. రాష్ట్ర అధికార పార్టీల పెద్దలే డ్రగ్ డాన్లు, మత్తు పదార్థాల స్మగ్లింగ్ గేట్వేగా ఏపీ. దక్షిణాది రాష్ట్రాలతో పాటు గోవాకు సరఫరా. అల్లూరు జిల్లాలో ఏజెంట్ల వ్యవస్థ. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా దిగుమతి. ఏపీ మీద ఇతర రాష్ట్రాలకు సరఫరా. ఏటా 25,000 కోట్ల దందా. విద్యాసంస్థల లక్ష్యం మత్తులో జోగుతున్న రాష్ట్రం అంటే. ఇంతకుముందు జగన్ మీదన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదన వాళ్ళు టార్గెట్ చేస్తూ రాసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు వీళ్ళు రివర్స్లో రాసుకొచ్చారనమాట. ఇకపోతే సాంకేతిక విద్యాశాఖలో సర్వీస్ రూల్స్ గందరగోళం, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన. ఊరందరిది ఒక దారి, ఉలిపికెట్టుది ఒక దారి అన్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కొత్త పోకడలు పోతుంది. పాలనలో నాణ్యత పెంచేందుకు ఉద్యోగులు ఎలా పనిచేయాలో చెప్పే సర్వీస్ నిబంధనలు ఉంటాయి. ఈ రూల్స్కి అనుగుణంగా సంబంధించిన శాఖలో వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, ఉద్యోగికి సమకూరే సదుపాయం ఉంటాయి. ఏ స్థాయి ఉద్యోగికి నష్టం జరగకుండా ఈ రూల్స్ని ఇతర శాఖల్లో నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి రూపొందిస్తారు. కానీ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వాళ్ళు మాత్రం తమ రూల్స్ని తామే రాసేసుకున్నారు. ఇందుకోసం తామే కమిటీ వేసుకున్నారు. వివాదాల్లో ఉన్నవాళ్ళు, సొంత శాఖ మీద కోర్టులో కేసులు వేసిన వాళ్ళు, శాఖాపరమైన అంతర్గత కమిటీలో విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్న ఈ కమిటీ సర్వీస్ రూల్స్ ముసాయిదా రూపొందించేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పీఆర్సీ జాప్యంతో ఉద్యోగులకి తీవ్ర నష్టం అన్నటువంటిది హైలైట్ చేశారు. గ్రాడ్యుటీ పరిమితిని 25 లక్షలకు పెంచాలి వైఎస్ఆర్ టీఏ డిమాండ్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఏయూలో నిరంకుశ గీతం అన్నటువంటిది హైలైట్ చేశారు. శతాబ్ది వేడుకల వేళ దిగజారుతున్న వర్సిటీ ప్రతిష్ట. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నియంతృత్వ రాజ్యం వెళ్తోంది. ఆంక్షల నిబంధనలపై విద్యార్థులు, సిబ్బంది స్వేచ్ఛా హక్కును కాలరాస్తుంది. వర్సిటీ పాలకుల చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తుంది. శతాబ్ద చరిత్ర కలిగిన ఏయూలో ఇప్పుడు ఎన్నడూ లేనంతగా కంటికి కనిపించిన కంచెలు వేసి అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టిస్తున్నారు. సమస్యలను ప్రశ్నించే గొంతుకల అణచివేత, తనెవరూ కలవడానికి వీలేదని వైస్ ఛాన్సలర్ హుకుం. సమస్యలుంటే కింద స్థాయిలను పరిష్కరించుకోవాలని సలహా. వర్సిటీలోకి ఐడి కార్డు ఉంటేనే అనుమతి. విశాఖ ప్రజలకు నిత్యం వర్సిటీతో విడదీరాని అనుబంధం. కానీ నేడు వర్సిటీతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం. పండగ సెలవులు వస్తే విద్యార్థులు హాస్టల్ వీడి వెళ్లాల్సిందే. చంద్రబాబు బంధు ప్రీతి, స్థానిక ఎంపీ మేలు కోసం ఏయూ బలి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయిపోతే బీపీసీఎల్కి తప్పిన ప్రమాదం అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సముద్ర తీర ప్రాంతంలో బీపీసీఎల్ పెట్రోల్ రిఫైనరీ కంపెనీ సమీపంలో అగ్నికేల ఎగసిపడ్డాయి. ఆదివారం కావడం తీరానికి వచ్చిన పర్యాటకులు ఎవరో సమీపంలోని సవక తోటల్లో నిప్పురాజేయడంతో మంటలు చేయాలని తెలుస్తుంది. అదాని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ అధికారులు మంటలను సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలించి అప్రమత్తయ్యారు. మెరైన్ పోలీసులు సమాచారం అందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోర్టు పరిధిలోని తీర ప్రాంతంలో బీపీసీఎల్ పెట్రోల్ రిఫైనరీ, గ్యాస్ కంపెనీలు ఉన్నాయి.
ఇది 200 మీటర్ల సమీపంలోని మంటలు ఎగసిపట్టడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి ఎగిరొచ్చిన ఎయిర్ బస్ హైలైట్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా దిగిన విమానం తొలి ఫ్లైట్ ల్యాండింగ్తో పులకించిన ఉత్తరాంధ్ర. ఢిల్లీలో బయలుదేరి ఉదయం 11 గంటలకు ల్యాండింగ్. ఉద్విగ్న క్షణాల మధ్య ట్రయల్ రన్ విజయవంతం. కేంద్ర మంత్రి రామ్మోహన్ ఇతర ప్రతినిధులు రాక ఘనస్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు హైలైట్ చేశారు. అయితే సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే, అయినా అడ్డగోలుగా అవాకులు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఆపేశారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పే తన ఒత్తిడితోనే ఈ పథకం నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపేశారని తెలంగాణ శాసనసభలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తోసిపుచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై వాస్తవాలేంటో ప్రజల ముందుంచే తెలంగాణ రాజకీయాల్లో భాగంగా రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉంటారని, అయితే వాటి ఆధారంగా చంద్రబాబు పైన కూటమి ప్రభుత్వం పైన వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని స్పష్టం చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఈ పథకాన్ని అటకెక్కించారంటూ నాటి పరిణామాలు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలను సవివరంగా తెలియజేశాయన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే చేతులకి బేడీలతో జైలుకు మధురో, కరడుగట్టిన ఖైదీలాగా బ్రూక్లిన్ జైలుకు తరలింపు. డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే జీవితకాలం జైల్లోనే. అమెరికా అధికారులకు మధురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీకు అదే గతి. క్యూబా, చిలీ, కొలంబియాకు ట్రంప్ హెచ్చరిక. రష్యా కూడా జెలెన్స్కీని ఇలాగే బంధిస్తే ఏం చేస్తారు? ట్రంప్ తీరును ప్రశ్నించిన ఆ దేశ ప్రజాప్రతినిధి రోకన్నా అమెరికా దాడిలో 40 మంది మరణించారు. వెనిజులా స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే 2 వారాలకు భాష కనుమరుగు. ఈ శతాబ్దం చివరికి సగానికి పైగా అంతరించే ముప్పు. ప్రపంచ తెలుగు మహాసభలో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల ఆవేదన. ఏ డిజిటల్ సాధనాలతో పరిరక్షించుకోవాలి, అదిగా చంద్రబాబు కృషి అభినందనీయం. మారిషస్లో ఉగాది జాతీయ సెలవు దినమని వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కళల ఇంటికి చైనా హంగులు. ఫర్నిచర్, శానిటరీవేర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు చెలో చైనా. పెద్ద ఎడుతున్న క్యూ కడుతున్న ఏపీ తెలంగాణ వాసులు. వేల డిజైన్లు, ఫ్యాక్టరీలు, కిలోమీటర్ల పొడవున మాల్స్ కొనుగోలు సాయం చేయడానికి అక్కడే ఏజెన్సీలు తెచ్చిన మనోళ్ళు. పోషన్ గ్యాంగ్జోలో 500కు పైగా తెలుగు ఫ్యామిలీలు. ఫర్నిచర్ షాపింగ్ పూర్తయ్యాక అక్కడే 2 రోజులుండి పర్యాటక ప్రాంతాల సందర్శన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే మావోయిస్టుల కొత్త వ్యూహం. డెడ్లైన్ తర్వాత ఒక్క దళమైన మిగలాలి, తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాలు విసిరే ఎత్తుగడ. తిప్పిరి తిరుపతి నేతృత్వం దళాలు కదులుతున్నట్టు గుర్తింపు. కేంద్ర కమిటీలో 4 తెలంగాణ వాళ్ళు లొంగుబాటుకు డెడ్లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడంపైనే దృష్టి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆత్మగౌరవ పర్వం. 1000 ఏళ్ల అఖండ విశ్వాసం. సోమనాథ్ ఆలయంపై దాడికి 1000 ఏళ్లు పూర్తి. పుణ్యక్షేత్రానికి పురవైబందిసిగా అవిరళ కృషి అంటూ నరేంద్ర మోడీ స్వయంగా రాసినటువంటి కాలం ఇది. సోమనాథ్ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైంది. పుణ్యక్షేత్రం తొలి దాడికి ఏడాదిలో 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తి విశ్వాసాలకు, నాగరికతకు ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి చూశాడు. అయితే సోమనాథ్కు పూర్వవైబందిసిగా ఏళ్లపాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్యదీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తుంది. ఇటువంటి ప్రయత్నాలు ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే సారా అమ్ముతున్నాడని కుల బహిష్కరణ అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేశారు. కుటుంబంతో సహా మోకాళ్ళపై నిలబెట్టి శిక్ష, విక్రయాలు ఆపకపోతే జరిమానా హెచ్చరిక. ఆత్మహత్య చేసుకుంటామని బాధితుడి సెల్ఫీ వీడియో. సారా అమ్ముతున్న వ్యక్తిని విక్రయాలు నిలిపేయాలని, లేదంటే 1,00,000 జరిమానా చెల్లించాలని కుల పెద్దలు ఆదేశించారు. వాళ్ళ ఆదేశాలు ఖాతరు చేయనందుకు ఆ వ్యక్తితో పడిన కుటుంబానికి కుల బహిష్కరణ విధించారు. మనస్తాపానికి గురైన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపుడి గ్రామానికి చెందిన బోట్ల కనకారావు సారా విక్రయాలు సాగిస్తున్నవాడు. ఎక్సైజ్ అధికారులు అతని మీద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. కనకారావు ఇటీవలే జైలు నుండి విడుదలవగా 10 రోజుల క్రితం పంచాయతీ పెట్టిన కుల పెద్దలు సారా విక్రయాలు మానేయాలని, లేదంటే 1,00,000 వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. జరిమానా కట్టకపోతే కుల బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు. కనకారావు వాళ్ళ మాటలను వ్యతిరేకించడం ఆగ్రహించిన కుల పెద్దలు కనకారావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మోకాళ్ళ మీద నిలబెట్టి కుల బహిష్కరణ విధించారు. ఈ నెల 3న కనకారావు సామాజిక వర్గీయుల ఇళ్లకు వెళ్ళి ఆ కుటుంబాన్ని వెలివేశామని, ఎవరు వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పారు. మనస్తాపానికి గురైన కనకారావు తన భార్య 2 కుమారులతో కలిసి పురుగు మందు దాగి ఆత్మహత్య చేసుకుంటామని దీనికి కుల పెద్దలు సుధగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, రేపల్లి నాగేశ్వరరావు, వీరంకి గంగరాజు, పంది శ్రీనివాసరావు, తాళం శ్రీరాములు కారణమని పేర్కొంటూ ఆదివారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం బాధిత కుటుంబం గ్రామంలో కనిపించడం లేదు. బాధిత తండ్రి బోట్ల నాగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కుల పెద్దలను అదుపులో తీసుకుని పోలీసులు చెప్పారు. బాధిత కుటుంబం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.